మందే మనము సుఖంగా ఉండడానికి, మనము నెమ్మది కలిగి ఉండడానికి దేవుడిచ్చిన వాహనం ఇది. మనుషులు జ్ఞానము కాదు, దేవుడి జ్ఞానంతో ఈ బండి తయారు చేయబడింది. కాబట్టి దేవుడిచ్చిన ఈ జ్ఞానాన్ని మనం వినియోగించుకుంటున్నాము. ఈ వాహనము ఈ కుటుంబ సభ్యులకి ఆనందాన్ని, ఈ కుటుంబ సభ్యులకి ప్రయాణాలు, ఈ కుటుంబ సభ్యులకి నెమ్మది, ఈ బండి దొరకాలని దైవ సేవకుడిగా మనసారా కోరుతూ ఉన్నాను. వాహనం మీద ఎక్కి నడుపుతున్న వారికి, అనుకుంటున్న వారికి ఖచ్చితంగా రాబోతూ ఉంది. ఆయన ఆపుదలను ప్రార్థన చేద్దాం. మమ్మల్ని అత్మికులుగా ప్రేమిస్తున్న మా పనులు తండ్రి మీకు వందనాలు. ఇదిగో నా కుటుంబమునైనా, నా రక్త సంబంధికులు శ్యామ్ వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. సామ్యూయేలు జీవితంలో అనేక విషయాల్లో కాపాడావు, పీజీ చేసేంత సహాయం చేశావు. తర్వాత జీవితానికి కావలసిన మార్గాలు తెలుస్తూ ఉన్నావు. వారికి ఇచ్చిన డాడీ బట్టి, వారికి ఇచ్చిన అమ్మ బట్టి ప్రార్థిస్తున్నాను. వారికి ఇచ్చిన ఇద్దరు తమ్ముళ్ళు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. నమ్మకమైన కుటుంబంగా నీ సన్నిధిలో ఉన్నది ఇంతవరకు నాయన. అందుకే మీరు వారిని విస్తరించారు, అందుకే వారిని ఆశ్రయించారు. విశాఖపట్నం మహాపట్నంలో మీరు స్థిరపరచబడాలి నాయన. ఈ మహాపట్నంలో వారు రావాలి, సహాయం చేయండి. ముఖ్యంగా ముగ్గురు ఎవరి బిడ్డలు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఈ వాక్యపు వెలుగులో వారు బ్రతకడానికి సహాయం చేయండి. అయినా ఈ సన్నిధిని కాపుదల నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఇది సమస్తము సాధ్యమే, ఇక అసాధ్యమైనది ఏమీ లేదు. నేను సమస్తము చేయగలవాడు. ఈ వాహనం ఎంత డబ్బు పెట్టారో నాకు తెలియదు. దీనికి ఇంకా ఏమైనా ఈఎంఐ ఉంటే అది కూడా త్వరలో క్లియర్ అయిపోవాలి. ఎక్కడ ధనం తక్కువ కాకూడదు, సహాయం చేయండి. మేము అప్పిచ్చే వారిగా మారిపోవాలి, అప్పు తీసుకునే వారిగా ఉండకూడదు. నాన్న పొందనాలు. ఇది మొదలుకొని అంతటినీ దీవించండి. వాహనము తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ ఏక నామము వాహనాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. నీ ఘనత, నీ మహిమ, నీ వాక్కు వారికి నిత్యం వాహనం నీది నాకు ఇచ్చిన అది నాకు కాదు. నేను ఇప్పుడు ఈఎంఐలో వాడలేదు. ఈఎంఐలో అప్పులు నాకు ఇష్టం ఉండవు. Look.